హాయ్ అండి, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మిమ్మల్ని ఇలా సజ్జన సాంగత్యంతో మిమ్మల్ని ఇలా పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ద కంప్లీట్ మ్యాన్ మీన్స్ పరిపూర్ణత్వాన్ని సాధించిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం. సో ఆ వ్యక్తి సంపాదించుకున్న సంపద మొత్తంతో కూడుకునే ద కంప్లీట్ మ్యాన్ అవుతారండి. దట్టు భౌతికమైన ఈ జీవితాన్ని జీవిస్తేనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్డ్ గా చేయాలి స్పిరిచువల్ గా. సో ధ్యాన మార్గంలో ఉంటూ దాని అంతటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. మరి ఆషామాషి విషయం అయితే కాదు. సో అలాంటి ఒక వ్యక్తిత్వం యొక్క ఆ వ్యక్తి యొక్క వికాసాన్ని మనం ప్రతిరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి ద్వారా మనం తెలియచేసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం. అవునా? సో మరి ఇవాళ కూడా మరి మన కోసం సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి శ్రీనివాస్ ఆచార్య గారు. సో వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. సో వారు ముఖ్యంగా పత్రి గారు. ద కంప్లీట్ మ్యాన్ అని అంటేనే పరిపూర్ణత్వంతో సాధించిన ఆ వ్యక్తి ఎవరో కాదు, పత్రి గారు. సో పత్రిజీ అంటే ఎవరికి ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ పేరు తలుచుకుంటేనే ఆటోమేటిక్ గా మనలో నుండి పుట్టుకొచ్చేస్తుంది. సో వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం. వారు ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చారు శాకాహారం గురించి. అవునా? ఆ గట్స్ ఆయనకొక్కరికే ఉన్నాయండి. ఎవరికి లేవు. ఈ భూ ప్రపంచంలోనే ఎవరికి లేవు నన్ను అడిగితే. సో కాబట్టి వారి గురించి అలాంటి ఒక శాకాహార ప్రచారం ఒక ర్యాలీ చేస్తూ హైదరాబాద్ లోనే ఊకే రన్ అంటూ ఎలాగైతే ఉంటుందో శాకాహార ర్యాలీ రన్ అనేది కూడా నిర్వహిస్తూ వస్తుంటారు ఎప్పుడు శ్రీనివాసాచార్య గారు. సో మరి వారి మాటల్లోనే ఆ జ్ఞానాన్ని అంతా అందుకుందాం ఈ రోజు. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్, ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. అందరు నమస్కారం. ఈరోజు మరొకసారి కంప్లీట్ మ్యాన్ మన పత్రిక గారి గురించి మనం అర్థం చేసుకోవడానికి, మరొకసారి గుర్తు చేసుకోవడానికి మనకి అవకాశం దొరికింది. నేను 2006లో జూన్ జూలై 2 మంత్ ఏదో ఒక నెల అయ్యింది. మా ఊరి దగ్గరలో మండపేట అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్కి ఒక ఆయన వస్తున్నారు అని విన్నాను నేను. ఆయన పేరు పత్రిజీ అన్నారు. అప్పటికే మేము ఈ ధ్యానము ఇదంతా వేటలో ఉండేవాళ్ళం. 2004 నుంచి నేను ధ్యానం మొదలు పెట్టాను. ఆయన ఎవరో నాకు సరిగా తెలియదు, కానీ సరే ధ్యానం గురించి కదా అని కలవడానికి వెళ్ళాము. ఆయన ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడడం మొదలు పెట్టారు. ఎలాంటి ప్రవాహం అంటే అది ఇలాంటి ప్రవాహం కాదు. అది ఒక ఆధ్యాత్మిక శాస్త్రము ఒక నదిలాగా పారడం అనేది ఆ రోజు నేను పత్రిక గారి దగ్గర నుంచి చూశాను. ఆ రోజు ఆయన ఆత్మల యొక్క స్థితులను చెప్పారు. దుష్టాత్మ, మూర్ఖాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ, ఇలా ఆత్మల యొక్క స్థితుల్ని చెప్తూ ఆ రోజు నేను ఆయనకి కంప్లీట్గా సరెండర్ అయిపోయాను. అప్పుడు నేను ఒక 20 years లోపు అబ్బాయిని కంప్లీట్గా సరెండర్ అయిపోయాను. ఎందుకంటే అలాంటి మనిషిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, అలాంటి మాటలు ఎప్పుడు వినలేదు. ఉధృతి ఎప్పుడు చూడలేదు, అలాంటి పదజాలము ఎప్పుడు చూడలేదు. వారి యొక్క పరిచయం ప్రారంభమైంది. అక్కడి నుండి మెల్లిమెల్లిగా ఆయనకి దగ్గర అవ్వడం మొదలయ్యాం. ఎప్పుడు ఈస్ట్ గోదావరి వచ్చినా కూడా ఆయన రావడం, తెలుసుకోవడం, ముందే తెలుసుకోవడం, ఆయన వచ్చినంతసేపు ఆయనతో పాటే కలిసి గడపడం, ఇదంతా ఉండేది. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నది అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవే, 1, 2 కాదు. ఈరోజు ఈ శ్రీనివాస్ అనే ఈ వ్యక్తిత్వము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పత్రిజీ అనే వ్యక్తిత్వం నుంచే దానికి ఒక నకలుగా ఇది వచ్చింది.
ఆయన దగ్గర నుంచి ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు కొన్ని నా అనుభవాలు ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకున్నవి కొన్ని చెప్తాను. ముఖ్యంగా కామన్ సెన్స్ గురించి ఆయన పెద్దపీట వేశారు పత్రి సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయక ముందు అన్ని సొసైటీలు తిరిగాను. ప్రతి సొసైటీలో ఎంతో ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది, అన్ని ఆర్గనైజేషన్లో ఆధ్యాత్మిక విజ్ఞానం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఆధ్యాత్మిక విజ్ఞానం పుంఖాలుగా ఉంది. కానీ మరి నేను ఎందుకు పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశాను అంటే ఆ ఆర్గనైజేషన్స్ లో కామన్ సెన్స్ లేదని చెప్పారు. అమోఘమైన జ్ఞాన సంపద ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, సాధన కూడా ఉంది, కానీ సరైన కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేదని చెప్పారు. ఆ ఇంగిత జ్ఞానం కోసం నేను పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేశానని చెప్పారు. ఉదాహరణకి ఈయన థియోసాఫికల్ సొసైటీకి పోయారనుకోండి, వాళ్ళు ఓషో రజనీష్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఈయన ఓషో రజనీష్ ఆర్గనైజేషన్కి పోయారనుకోండి, వాళ్ళు థియోసాఫికల్ సొసైటీని యాక్సెప్ట్ చేసేవారు, లోప్సంగ్ రాంపా గారిని యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఇది కామన్ సెన్స్ లోపించడం అని చెప్పారు పత్రిజీ. సో నిజమైన ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా అందరి దగ్గర నుంచి నేర్చుకోవడము, మరి వన్నెస్ లో ఉండడం, ఇది అసలు శిశులైన ఆధ్యాత్మికత. సో అదే లోపిస్తుంది, ఇంగిత జ్ఞానం లోపించడం అని పత్రిక చెప్పారు. అందుకోసం నేను పిఎస్ఎస్ఎం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈయన ఏం చేశారు, ఓషోని ఒక పిల్లర్గా చేసుకున్నారు, లోక్సాంగ్ రాంపని ఇంకొక పిల్లర్గా చేశారు పిఎస్ఎస్ఎంకి. అంటే ఓషో రజనీష్ అంటే భౌతిక జీవితం హాయిగా అలా జీవించాలి ఆధ్యాత్మికత సహాయంతో అన్నది ఓషో రజనీష్ గారి యొక్క బోధన. భౌతిక జీవితాన్ని వ్యతిరేకించ సార్ స్ట్రక్ అయ్యారు సార్ మీరు. సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్లుందండి. ఒక సెకండ్, 1 minute వెయిట్ చేద్దాం. ఇక్కడ బాగానే ఉంది మేడం. లేదు సార్, అదే ఇప్పుడు బాగుంది సార్ మళ్ళీ. సో ఈ ఆధ్యాత్మిక సహాయంతో భౌతిక జీవితాన్ని హాయిగా జీవించడం అనేది ఓషో రజనీష్ గారి దగ్గర నుంచి పట్టుకుని వచ్చారు పత్రి గారు. రెండోది లోప్సాంగ్ రాంపా, అంటే ఆధ్యాత్మికత అంటే శరీరంలోంచి బయటకు రావడము, సూక్ష్మ శరీరయానము, మూడో కన్ను, లేకపోతే అతీంద్రియ శక్తులు, దీని అంతటిని తీసుకొచ్చి ఒక సెక్షన్ గా ఈ రెండు మనకు కలగలిపి ఉండాలని దాన్ని బ్యూటిఫై చేశారు. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం, దట్ ఈస్ పత్రిజీ. సో ఈ కామన్ సెన్స్ విషయంలో అయినా ముఖ్యంగా దేని పట్టుకునేవారంటే ఎక్కువ వాక్కును పట్టుకునేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అనుభవం. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన కలవడానికి వెళ్ళాను నేను ఈస్ట్ గోదావరిలో. ఆయన వచ్చినప్పుడు ఒక పిరమిడ్ ఓపెనింగ్కి. ఆ రోజు ఏమయ్యా ఏంటి విశేషాలు అన్నారు. అంటే మనం ఏం చెప్తాం సాధారణంగా, ఇప్పుడు నేను హిందూ మేడం ఏంటి విశేషాలు అంటే ఏం చెప్తారు హిందూ మేడం? చెప్పాలి సార్ అంట. నేను కూడా చెప్పాలి సార్ అన్న. చెప్పాలి సార్ అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక క్షణం ఆగి, ఎవరు అడిగారు అని అడిగారు. మీరు అడిగారు సార్ అని. ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి సార్. అప్పుడు నేను అంతా బాగుంది సార్ అన్న. ఈ కోత ముందు కుయ్యాలరా అని చెప్పారు. అంటే కామన్ సెన్స్ అనేది ప్రతి మాటలోను, ప్రతి చేతలోను, ప్రతి మూమెంట్లోను ఎట్లా మనం కామన్ సెన్స్ ని ఇది చేయాలన్నది అది పత్రి సార్ దగ్గర నుంచి అర్థం చేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ కామన్ సెన్స్ చూపించేవారు ఆయన. వడ్డించుకోవడంలో కామన్ సెన్స్. మొట్టమొదటి ఆయన ప్లేట్లో కూర వడ్డించమనేవారు. ఎందుకోసం? కూర అనేది మనకి ఆత్మకు ప్రతీక. అది రుచి అనేది ఆత్మకు ప్రతీక, అనుభూతి అనేది ఆత్మకు ప్రతీక. అన్నం అనేది పదార్థం, అది శరీరానికి ప్రతీక. మొట్టమొదటి కూర వడ్డించుకుని ఎవరైనా పొరపాటున ముందు అన్నం వడ్డించుకుంటే అక్కడ అంతా రచ్చ చేసేవారు ఆయన ఆ రోజు. అలాగే కంచం నిండా ఎంత పడితే అంత వడ్డించుకుంటే గొడవ చేసేవారు. అలాగే వడ్డించే వాళ్ళు ఏ పదార్థం కొంచెం కింద పడేస్తుంటే ఆయన లాగిపెట్టి కొట్టేవారు. ఏదైనా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్లో ఎవరైనా కుర్చీ ఎత్తి పక్కన వేసుకోవాలి, కుర్చీ లాగి పక్కన తీసుకోవడం అలవాటు మనకి. ఎందుకంటే కామన్ సెన్స్ లేదు మనకి. ఆయన తిట్టిపోసేవారు. సో ఇలా ఎన్నో విషయాలు ఈ కామన్ సెన్స్ సంబంధించి మరి మాట్లాడడంలో ముఖ్యంగా ప్రతి వర్డ్ కూడా ఆయన షార్ప్గా రిలీజ్ చేసేవారు. ఆ వర్డ్ని
రిలీజ్ చేయడమే కాకుండా దాన్ని సవరణ చేసేవారు మళ్ళీ ఎదుటి వాళ్ళకి. ఏం పట్టింది ఎవరు ఎలా పోతే. ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనేవాడు వీటి సరిగా మాట్లాడితే ఆయనకి ఏంటి, సరిగా మాట్లాడకపోతే ఆయనకి ఏమిటి, సరిగా తింటే ఆయనకి ఏమిటి, సరిగా తినకపోతే ఆయనకి ఏమిటి. దట్ ఈజ్ మాస్టర్. కాబట్టి పత్రిజీ అంటే కామన్ సెన్స్. ఎక్కడైనా నేను ఒకసారి ఒక పాంప్లెట్ తీసుకుని వెళ్ళాను సార్ దగ్గర చేసుకుని, స్టూడెంట్స్ కోసం ఒక పాంప్లెట్ చేసుకుని వెళ్ళాను. ఎక్కడ 2007లో అరుణాచలం కొండ మీద ఉన్నారు ఆ రోజు ట్రెక్కింగ్ లో. నేను చాలా హుషారుగా ఆ పాంప్లెట్ చేసుకుని చాలా చక్కగా కాన్ఫిడెంట్ గా వెళ్ళాను. నేను వెళ్తే ఆ పాంప్లెట్ చూసి అందులో ఒక్క వర్డ్ కాన్షియస్నెస్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ లో ఒక్క లెటర్ మిస్ అయింది. ఆ లెటర్ మిస్ అయినందుకు ఆ పాంప్లెట్ తీసి మొహం మీద కొట్టారు. ఇంగ్లీష్ ఎందుకురా నీకు వెధవా, నీకు చేతనని చేయవా అని చెప్పారు. సరిగా చేయాలి ఆయనకి ఏదన్నా కానీ, ప్రతి వర్డ్. అలాగే నేను మ్యాగజైన్ చేసేటప్పుడు ఎవరు కాదు. ఇదంతా ఎంతో గొప్ప కామన్ సెన్స్ సంబంధించింది. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యన మన వాళ్ళు చాలా మంది ఫ్లైయర్లు చేస్తుంటారు, అందులో చాలా సగం తప్పులే కనిపిస్తుంటాయి. ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా, ఒక్క బ్యానర్ మీద ఒక్క మిస్టేక్ వచ్చినా కూడా, శాకాహారంలో ఆ వర్డ్ లో ఆ కా అనే మొదటి కా కాకుండా ఆ రెండో ఖా వచ్చింది అనుకోండి, చంపేసేవారు. శాఖ అన్నది. సో శాఖ అని రాకూడదు. సో ఇలాగా ప్రతి దాంట్లోనూ ఆయన ఆ కామన్ సెన్స్ ని ఆయన పట్టుకున్నారు. ఆయనకి అది జన్మ జన్మల నుంచి వచ్చింది. అది ఆయనే కాదు, మాస్టర్ అయిన వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది సహజంగా. అలాగే మాట్లాడడంలో ఒకసారి చెప్పారు, మనంతా ఏం చేస్తామంటే మైక్ తీసుకుని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశీస్సులు, స్వర్ణమాల అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఈ న్యూసెన్స్ అంతా మాట్లాడుతుంటాం మనం. అవును. ఆయన ఒకసారి తాజ్మహల్ హోటల్లో ఏం చెప్పారంటే హౌ టు స్పీక్ అనేది చెప్పారు ఒకరోజు. మైక్ తీసుకుని వెంటనే ఫస్ట్ నా పేరు అనితో మొదలు పెట్టాలట. మళ్ళీ మనం చివరిలో ఏం చేస్తాము, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాం. ఇదంతా కూడా సరికాని వాక్య విధానం అని చెప్పారు ఆయన. అవన్నీ చెప్పకూడదు, చెప్పాల్సింది స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేది, క్లోజ్ చేసేయాలి. ఇదంతా కూడా నేను ఆయన దగ్గర నుంచి పుణుకు పుచ్చుకున్నాను. ఇలాగా ఎన్నో విషయాలు. ఏ చిన్నది తేడా వచ్చినా కానీ ఊరుకునేవారు కాదు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన పొద్దున్నే నేను జ్ఞాన జగత్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే ఆ బ్యాగ్ అంతా రూమ్ లో ఉంది. ఆయన బ్యాగ్, ఫ్లూట్ బ్యాగ్ అంతా. ఆయన ఏమో హాల్లో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేశారు అప్పుడే. శ్రీనివాస్ ఆ బ్యాగ్ ఇలా తీసుకురా అన్నారు. అంటే అప్పుడు ఆయన బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేనేం చేశానంటే, ఆ బ్యాగ్ ఒకటే తెమ్మన్నారు కదా, ఏం చేయాలి మనము, బ్యాగ్ ఒకటే తీసుకురావాలి. నేనేం చేశాను, ఆ బెడ్ మీద ఆ పుస్తకం ఉంది సార్, ఆ పుస్తకము, అక్కడున్న కళ్ళజోడు అన్ని తీసి సర్దుకుని బ్యాగ్ పట్టుకొచ్చాను. ఇది బయటకు వెళ్తున్నారు కదా అని నేను చేస్తే ఆయన అస్సలు ఊరుకోలేదు ఆ రోజు. ఎన్ని తిట్లు తిట్టారో అసలు లెక్కలేదు. ఓ మై గాడ్. నేను నీకు ఏం చెప్పాను, బ్యాగ్ తీసుకురమ్మన్నాను, నేను పుస్తకం తీసుకురమ్మన్నానా, కళ్ళజోడు తీసుకురా, నువ్వు పుస్తకాన్ని ఎందుకు ముట్టుకున్నావు, నువ్వు కళ్ళజోడు ఎందుకు ముట్టుకున్నావు అని ఆయన ఆ రోజు చీల్చి చెండాడాడు ఆయన. సో ఇలాంటి విషయాలు చిన్న చిన్నగానే అనిపిస్తాయి, కానీ మన యొక్క ఆత్మకి చాలా ఉపయోగకరమైనవి. అంటే మనం ఎంత అవేర్గా ఉంటున్నాము, ఆత్మస్థితిలో ఉంటున్నామా, మానసిక స్థితిలో ఉంటున్నామా, అవేర్నెస్ అయినా. తర్వాత ఆయన ఒక్కొక్కసారి మనం ఏ తప్పు చేయకపోయినా కూడా తిడతారు. దీన్ని జన్ సూత్రం అంటారు, జెన్ టెక్నిక్ అంటారు. ఈ జెన్ టెక్నిక్ లో ఒక్కొక్క మాస్టర్ ఎట్లయినా బిహేవ్ చేస్తాడు ఒక్కొక్కసారి. ఉదాహరణకి నేను ఆ బుక్ పెన్ కళ్ళజోడు పెట్టుకుని వచ్చాను కదా, ఒకవేళ పెట్టుకు రాలేదనుకోండి, ఆ పెట్టుకు రాలేనందుకు తిడతారు ఆయన. ఇది జెన్ టెక్నిక్ అంటాం. ఒక్కొక్కసారి మన పక్కన ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనల్ని తిడుతుంటారు. సో ఇట్లాంటివి ఎన్నో ఆయన ఒక ఆట కింద ఆడారు ఆయన జీవితం అంతా కూడా. సో ఇలాంటి ఎన్నో విషయాలు నేను పత్రిసార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్తా సార్తో ఉంది. ఒకసారి బెంగళూరు వెళ్ళాను ఆయనతో పాటు. వెళ్ళేటప్పుడు కారులో ఉన్నప్పుడు సడన్ గా అడిగారు, శ్రీనివాస్ నీ జీవిత ధ్యేయం ఏమిటోయ్ అని అడిగారు. మనం ఏం చెప్తాం,
ఏదో చెప్తాం కదా, పిరమిడ్లు కట్టాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి, అది చేయాలి ఇది చేయాలి చెప్తాం కదా అవును అని సార్. చెప్పారు. చెప్తే అప్పుడు ఆయన ఒక క్షణం ఆగి, శ్రీనివాస్, నీ జీవిత ధ్యేయం నా జీవిత ధ్యేయం ఒక్కటే నోయ్, అది హాయిగా జీవించడం అని చెప్పారు, ఆనందంగా జీవించడం అని చెప్పారు. అది హ్మ్. అంటే జీవిత ధ్యేయం ఏమిటి అసలు? ఆనందంగా జీవించడం జీవిత ధ్యేయం, ఇంకొక ధ్యేయం లేదు జీవితానికి. మనం ఆనందంగా జీవించకుండా ఇంకేదేదో కావాలని చేస్తుంటాం, అది తప్పు. సో నువ్వు ఏమీ చేయక్కర్లేదు, నువ్వు హాయిగా ఆనందంగా ఉండడం చాలు, అది ఒకటే చాలు. దీన్ని ఆదిశంకరాచార్య ఆత్మలో మోక్షాయచ జగత్ హితాయచ అని చెప్పారు. ఈ పాయింట్ అక్కడ సార్ దాని రిలేటెడ్ గా ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే సార్ యొక్క కరుణను చూద్దాం ఒకసారి. నా జీవితంలో నాకు ఎదురైన ఒక అనుభవం. నాకు ఒకసారి ఒక బలమైన సంఘటన జరిగింది. బలమైన సంఘటన ఏం కాదు, మనకే బలంగా అనిపిస్తుంటాయి అవి అంతే. ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు బాగా నేను డ్రై అయిపోయాను, ఎనర్జీ మొత్తం డ్రై అయిపోయింది, మనసు అంతా అదే ఉంది, చాలా స్ట్రగుల్లో ఉన్నాను మానసికంగా. స్పిరిచువల్ ఇండియాలో ఉన్నారు ఆ రోజు. నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే స్పిరిచువల్ ఇండియా కరెక్షన్ చేస్తున్నారు. నేను సార్ అన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఆయన కరెక్షన్ చేస్తున్నప్పుడు ఒక రెండు మాటలు మాట్లాడి పంపించేసేవారు, కానీ ఎప్పుడు ఎప్పుడైనా ధ్యానం చేయించిన ఓ 2-3 నిమిషాలు చేపించేవారు. కానీ ఆ రోజు ఏం చేశారంటే, చూశారు ఇలా నా వైపు, నేను తీవ్ర దుఃఖంలో ఉన్నాను. దుఃఖం హ్మ్. అంటే ఏమిటి? మనసే, మానసిక అలజడే దుఃఖం. హ్మ్. ఆ మానసిక అలజడిలో ఆయన దాన్ని క్యాచ్ చేశారు. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుసు కదా, అన్ని గమనించగలరు ఆయన. ఆయన త్రికాల జ్ఞాని, త్రిలోక సంచారి. ఆ విషయం ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. ఆ రోజు ఏం చేశారంటే, ఆ స్పిరిచువల్ మ్యాగజైన్ పక్కన పెట్టేసి కరెక్షన్ చేస్తుంది, ధ్యానంలో కూర్చోండి అన్నారు. అందరూ ఇంకా నాతో పాటు ఒక ఒక 10 మంది ఉన్నారు. ధ్యానంలో కూర్చోండి అని చెప్పి గంట సేపు ఫ్లూట్ వాయించి గంట సేపు ధ్యానం చేపించారు. అది కేవలం నా కోసం చేపించారు ఆ రోజు. అది నాకు తెలుసు, ఆయనకు తెలుసు. సో ఎంత కరుణ అంటే, ఆయన ఏమి లక్ష్యం పెట్టుకున్నారంటే, ఆయన వ్యక్తినే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పాయింట్ మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆయనకి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఎట్లా ఉన్నా ఆయన సంబంధం లేదు, వ్యక్తి ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు వ్యక్తినే కాన్సన్ట్రేట్ చేసేవారు. ఆయనకు శ్రీనివాస్ కావాలి, ఇందు కావాలి, వెంకట్ కావాలి, ఇంకెవరెవరో పుల్లయ్య కావాలి, ఆయనకి వ్యక్తులు అందరూ కావాలి. ఎందుకంటే ఆత్మతో దుఃఖం పోవాలి, అది ఆయన లక్ష్యము. ఆయన లక్ష్యమే కాదు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరి లక్ష్యమైనా అదే. ఆత్మలో దుఃఖం పోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క లక్ష్యం అదే. ఒకసారి ఏం జరిగిందంటే, మా మిత్రులు ఒక ఆయన మంచి రైటర్, ఆయన మంచి గజల్ రైటర్, ఆయన కొన్ని వేల గజల్స్ రాశారు, మన పిరమిడ్ మాస్టర్ ఆయన. ఒకసారి ఒక పుస్తకం పట్టుకుని సార్ దగ్గరికి వచ్చారు. ముందు సార్ ఆ పుస్తకం చూసి చాలా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా రాసేవే అట్లా అలా ఇలా అని చెప్పారు. చెప్పి ఒక పాయింట్ లో ఆయన ఏం చేశారంటే, ఏమయ్యా ఈ గజల్స్ వల్ల ఎవరికైనా దుఃఖం పోతుందని అడిగారు. ఈ గజల్స్ వల్ల, ఈ కవితల వల్ల ఎవరికైనా దుఃఖం పోతుందా? దుఃఖం పోవాలి మనిషికి, దుఃఖం పోనది ఏదైనా కానీ అదే ఉపయోగం లేదు అని చెప్పారు. కాబట్టి మన లక్ష్యం ఏమిటంటే, మనం ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నాం, ఎందుకు శాకాహార ప్రచారం చేస్తున్నాము, ఎందుకు పిరమిడ్లు కడుతున్నాము, వీటన్నిటి యొక్క టార్గెట్ ఏమిటంటే, ప్రతి మనిషి, మనిషి అంటే ప్రతి ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరం అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉంది, ఈ మనస్సు అనే దాంట్లో ఇరుక్కుపోయి ఉంది. దాంట్లోంచి బయటకు లాగడమే మన పని. లాగడం మీన్స్ ఒక చెయ్యి అందించడం, లాగలేము ఎవరు. హ్మ్. అది ఆయన చేశారు, అది దానికోసం ఆయన పాటుపడ్డారు. మీరు గమనించండి, ఆయన జీవితం అంతా గమనిస్తే ఆయన ప్రతి వ్యక్తిని ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఆయన అంతమంది ఆత్మీయులు తయారయ్యారు. సో ఇలా పత్రి సార్ గురించి ఎన్నో విషయాలు, మనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అలాగే కుటుంబాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి,
మనిషికి కుటుంబం నుంచి ఎంతో మానసిక సంఘర్షణ వస్తుంది. భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకి కానీ, పిల్లల నుంచి పేరెంట్స్కి కానీ ఎంతో మానసికమైన సంఘర్షణతో కూడుకున్నదే కుటుంబ వ్యవస్థ. అది దినదినం ఉంటుంది. దాని అంతటిని ఆయన బ్యాలెన్స్ చేశారు. ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఆయన అన్నారు, నేను పత్రి మేడం ఇద్దరం బాగా కొట్టుకున్నామయ్యా, బాగా తిట్టుకున్నాము, ఎన్నోసార్లు కొట్టుకున్నాం, ఎన్నోసార్లు తిట్టుకున్నాము, కానీ ఎప్పుడు విడిపోలేదు కదా, కలిసే ఉన్నాం కదా అన్నాడు. సో అంటే కుటుంబ వ్యవస్థని మనం ఎలాగా దాన్ని నిలబెట్టుకోవాలి? విడిపోలేదు, మేము ఇప్పుడు కలిసే ఉన్నాము, కానీ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఇది కలిసే ఉన్నాం కదా. సో ఈ పాయింట్ ఒకటి నేను అర్థం చేసుకున్నాను. సో తర్వాత ఈ వసుదైక కుటుంబం అనే దాన్ని ఆయన ప్రతిబింబించడానికి ఆయన జీవితాన్ని ఉపయోగించుకున్నారు. ఆ వన్నెస్ లో ఆయన ఎప్పుడు కూడా ఉండేవారు. మనకు తెలుసు ఆయన కుటుంబానికి ఎంత విలువ ఇచ్చారో మనందరికీ కూడా అంతే విలువ ఇచ్చారు. ఇంకా ఒక లెక్క చెప్పాలంటే ఒక కుటుంబానికి ఒక శాతం తక్కువే విలువ ఇచ్చారు మనకన్నా. ప్రతి పిల్లల మాస్టర్కి ఆయన అంత విలువ ఇచ్చారు. ఈ రెండు ఒకదానికి ఒకటి లింకు. మనం ఆయనకి అంత విలువ ఇచ్చాము, ఆయన మనకు అంత విలువ ఇచ్చారు. ఒకసారి చెప్పారు, మనమంతా ఎడారిలో ఎండమావులు లాంటి వాళ్ళవయ్యా అని చెప్పారు. అంటే నువ్వేమో నాకు ఎండమావి, నేనేమో నీకు ఎండమావి. సో అలాగే మరి ఆయన ప్రతిసారిని అంత బాగా పిల్లల మాస్టర్లు అందరూ చూసుకున్నారు. ఆయన కూడా ప్రతి పిల్లల మాస్టరే కాదు, ఎవరు వచ్చినా కూడా ఆయన ఆ ఆత్మకి ఏం కావాలో అది ఇచ్చి పంపించేవారు. నాకు ఎన్నో విషయాల్లో ఆయన సహకారం చేశారు. ఆ ధ్యాన విద్యార్థి మ్యాగజైన్ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడు పోయినా కూడా ఆయన ఏ పనిలో ఉన్నా ఆ పని అంతా పక్కన పెట్టి ఫస్ట్ ఆ మ్యాగజైన్ కరెక్షన్ చేసేవారు. ఆయన ఆ పని నాదని భావించేవారు కదా, ఆ పని ఆయనదని భావించేవారు. ఆ ధ్యాన జగత్ సంకల్పం ఆయనది కదా, నాది కదా అని భావించేవారు ఆయన. అలాగే ఏం చేసినా కూడా మళ్ళీ దాన్ని ఆ గతాన్ని గత అన్న దాన్ని ఆయన 100% ఆచరించేవారు. ఉదాహరణకి మేము మ్యాగజైన్ కొన్ని 2 సంవత్సరాలు చేసి ఆపేశాం. కొంతమంది మనవాళ్ళు ఇప్పుడు కూడా మ్యాగజైన్ ఏమైందని అడుగుతుంటారు, కానీ ప్రతిసారి ఒక్కసారి కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. ఒకసారి చెప్పాను, సార్ ఇంక చేయట్లేదు సార్ అని చెప్పాను, అంతే. మళ్ళీ ఇంకెప్పుడు దాని గురించి టాపిక్ ఒక మాట కూడా మాట్లాడలేదు. గతం గత. అలాగే మనం లైఫ్లో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము, అజ్ఞానం ఉంది కదా. ఎప్పుడు ఎన్ని పొరపాట్లు చేస్తున్నా ఆయన అన్నింటినీ ఓర్పుతో భరించారు. మన అజ్ఞానాన్ని ఓర్పుతో భరించారు ఆయన, సహనంతో భరించారు. అందరి అజ్ఞానాన్ని భరించారు ఆయన. ఆయన స్ట్రిక్ట్నెస్ ని మనం భరించాము, ఎందుకంటే మనం ఆయన వదిలిపెట్టి పోలేదు, మనం పట్టుకుని ఉన్నాం ఆయన్ని. ఆయన అంత స్ట్రిక్ట్ గా ఉండడాన్ని మనం భరించాము. ఆయన బుద్ధత్వాన్ని మనం భరించాము. మన ప్రబుద్ధత్వాన్ని ఆయన భరించారు. ఎన్నో విషయాలు, ఎన్ని ఎన్ని పుస్తకాలు పరిచయం చేశారు అసలు. ఎవరికి తెలుసు రిచర్డ్ బాక్? అసలు ఓషో రజనీష్ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? సో ఇలాగా ఎన్నో విషయాలు మనం పత్రి గారి గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే ఇంకొక పాయింట్ తెలుసుకుందాం. సాధ్యం గురువు అనే విషయాన్ని చాలా చిన్నగా చూపించారు ఆయన. మామూలుగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో గురువు అనేది పెద్ద భూతత్వంగా తయారు చేసి పెట్టారు. దాన్ని ఆయన ఆ గురువు అనే సెక్షన్ తీసి పడేశారు. ఎందుకంటే నిజానికి ఎవరెవరికి గురువు కాదన్న విషయం ఆయన తెలుసుకున్నారు. ఆ సదానంద యోగి గారిని కూడా ఆయన కలవడానికి ముందే నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. సదానంద యోగి గారిని కలవడానికి ముందే నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పారు. ఒక చోట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
కానీ ఆయన ఎందుకు గురువుగా నేను స్వీకరించానంటే ఆ విగ్రహం నా గురువుగా స్వీకరించడానికి ఒక విగ్రహం కావాలన్నారు. అలాగే ఆయన గురువు గారి గురించి మనకి ఎప్పుడైనా ప్రస్తావించేటప్పుడు ఆయన ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడలేదు గురువు గురించి. ఆయన చెప్పిన విషయాలు యువతల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది, ఈ ఆత్మకి ఏదైనా ఉపయోగపడుతుంది అన్నప్పుడే దాన్ని ప్రస్తావించారు. ఆయన చెప్పిన సూత్రాలను ప్రస్తావించారు. అంతే తప్ప ఆయన గురువు భజన చేయలేదు. అవును. సో ఇలాంటి విషయాలు మనం సార్ దగ్గర నుంచి అర్థం చేసుకున్నాం. మరి ఆయన జీవితం ఖచ్చితంగా ఈ ప్రపంచానికి ఇంచు టు ఇంచు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. అవును సార్. అలాగే ఆయన ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఇట్లాంటి ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటే సెక్స్ కు దూరంగా ఉండాలనే ఇలాంటి ప్రపంచంలో ఆయన సెక్స్ గురించి ఒక చక్కటి ఒక 1 hour మాట్లాడారు. ఆయన సంభోగం వేరే సమాధి వేరే అనే కాన్సెప్ట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సంభోగానికి వ్యతిరేకం కాదని చెప్పారు. ఎందుకంటే మనందరం మన శరీరాలు వచ్చిందే సెక్స్ నుంచి. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ అన్నిటిని కూడా ఈ జీవిత శాస్త్రం సంబంధించినవన్నీ మరి నిక్కచ్చిగా చెప్పారు ఆయన, ఎక్కడా కూడా రాజీ పడకుండా. అలాగే మనము ఈ బంధాలలో మానసికంగా ఇరుక్కుపోతుంటాం. ఆయన ఆ బంధాల నుంచి మనందరినీ ఆయన మాటలతోటి బయటకు లాగి పడేశారు. ముఖ్యంగా నేను ఎన్నో సందర్భాల్లో మరి రకరకాల సిచ్యువేషన్స్ లో అభద్రతా భావాల నుంచి నేను ఆయన మాటల ద్వారా బయటపడేసుకున్నాను. ఇలాంటి మనిషి గురించి, ఇలాంటి మహనీయుడి గురించి మరి ఒక ఫిల్మ్ చేయాలి ఖచ్చితంగా మనం. అది మన వెంకట గారు చేస్తున్నారు. పత్రిజీ ఫిల్మ్ అనేది అద్భుతంగా వస్తుంది. వెంకట్ ఎంత బాగా చేస్తాడంటే అది చూస్తే తెలుస్తుంది మనకు. ఆయన ధ్యానోదయం అనే ఒక ప్రోగ్రామ్ చేశారు, పత్రిసారి చెప్పారు ఆయనకి. ఎంతో మంది మాస్టర్ల గురించి చక్కటి డాక్యుమెంటరీ, ఒక 1/2 hour 45 minutes డాక్యుమెంటరీస్ ఎన్నో చేశాడు ఆయన. ఎంత అద్భుతంగా చేశాడంటే దాన్ని చూసి చెప్పొచ్చు మన పత్రిజీ ఫిల్మ్ ఎంత బాగుందో. డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. ఇలాంటి స్టోరీస్ మనం డైరెక్ట్ సినిమా చేయలేం, చేసిన దాని ఎస్సెన్స్ ఇవ్వలేం. అందుకోసమే డాక్యుమెంటరీ సెలెక్ట్ చేసుకున్నాడు వెంకట్. ఈ డాక్యుమెంటరీ అంటే ఏంటి, మనం ఇంచు టు ఇంచు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అవును సార్. ఈ సినిమా అంటే షో కాదు ఇది. సో మనం ఇలాంటి విషయాల్ని సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ రోజు మరొకసారి మనం ఆయన గురించి మాట్లాడుకోవడానికి. వీడియో ఆఫ్ అయింది సార్ మీది. మేడం పవర్ పోయింది, ఇన్వర్టర్ లేదు. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకేనా, క్లోజ్ చేద్దాం, ఇంకా టైం అయిందిగా. ఎస్ సార్, 1/2 hour అయింది. అయింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఏం చెప్తారా వింటా అనిపిస్తాను. ఇంకొక పాయింట్ చెప్దాం. లాస్ట్ పాయింట్ ఆడియోలో తీసుకొచ్చింది. సరే చాలండి, ఇంకా లైట్ లేదు కదా. ఓకే ఓకే సార్. సార్ మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది సార్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. ఓకే సార్ మళ్ళీ చెప్పండి పర్లేదు. పాయింట్ అంటున్నారుగా, చెప్పండి సార్. చెప్పండి అంటున్నారు వెంకట్ గారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే శాకాహారం గురించి. ఈ శాకాహారం అనేది మరి మన చిన్నప్పటి నుంచి మనకి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు సరిగా. అంటే ఇంతకుముందు మహనీయులు అందరూ చెప్పారు, నిజానికి పత్రిసారి ఒకడే చెప్పలేదు. కానీ ఈ కాలంలో పత్రిసారి తప్ప ఇంకెవరు అంత నిక్కచ్చిగా చెప్పలేదు. అంతకుముందు వేమన్ చెప్పాడు, వీరబ్రహ్మణ్య స్వామి చెప్పాడు, గౌతమ్ బుద్ధులు చెప్పాడు, అందరూ చెప్పారు. ప్రతి మాస్టరు ఒకటే చేస్తాడు. కానీ మరి ప్రస్తుత కాలంలో పత్రిసారి అంత నిక్కచ్చిగా శాకాహారం మీద ఎవరు పనిచేయలేదు. అంత పెర్ఫెక్ట్ వర్క్ చేశారు ఆయన. ఎందుకంటే ఆ మాంసం ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అది ఆయన తెలుసుకున్నారు ఆయన. అది ఎంత ఎఫెక్ట్ కాదు మాంసం అనేది. ఈ రోజు మన జీవితంలో మనం అనుభవించే ప్రతి దుఃఖం యొక్క ఆ బీజం ఎక్కడుందంటే మనం ఇంతకుముందు చేసిన ఆ మాంసం, ఆ హింసలోనే ఉంది. ఆ హింసే మనం ఇప్పుడున్న దుఃఖాలంటికి బీజం. దాన్ని ఆయన అర్థం చేసుకుని మరి దానికోసం ఎంతో పని చేశారు. కాబట్టి కంప్లీట్ మ్యాన్ తో పాటు మనం ఉండడం చాలా గొప్ప విషయం. మనం కూడా మరి కంప్లీట్ మ్యాన్ లాగా అవ్వాలి. కంప్లీట్ మ్యాన్ లాగా అవ్వాలంటే ఆయన మనం గమనించి ఆయన చేసింది మనం చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అవుతాం. అదే ఆయన యొక్క లక్ష్యం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈరోజు కంపల్సరిగా ఈ సెషన్ స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక 10 minutes కంపల్సరీ మెడిటేషన్ కూర్చుంటాను సార్. అట్లీస్ట్ 10 minutes.
ఈరోజు ఏం ఓకే. చెప్పాలా? కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? దాని గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలంటే, రోజు ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉండాలని నా ఆరాటం. సో, ఓకే. ఓకే. ఇవాళ నాకు తెలియకుండానే ఈ బ్యాలెన్స్ చేస్తారు ఆయన. ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని ఎలా ఉంటారు? ప్లస్ శాకాహారాన్ని గురించి చెప్పే గట్స్ ఎవరికుంటాయి? సార్ ఒక్కరికే ఉన్నాయి. ఈ భూమి పైన చెప్పింది ఆయన ఒక్కరు ఇంత గట్స్‌గా, ధైర్యంగా అందరి ముందుకొచ్చి ఓపెన్ చేసి చెప్పడం. సో, అది నాకు తెలియకుండానే చెప్పేసానా, ఆ టాపిక్ అంతా మీ నోటి ద్వారా ఈరోజు మళ్ళీ విన్నాను సార్ ఇప్పుడు. నాకదే ఆ! వండర్‌ఫుల్‌గా ఉంది అసలు. భూమి మీద చెప్పింది ఆయన ఒకరే కాదు, ప్రస్తుత కాలంలో చెప్పింది ఆయన ఒకరే. కరెక్షన్ ఇది. ప్రస్తుత కాలం అంటే ఆ! చాలా ఇప్పటి మంది చెప్పారు. మధ్యలోకి తీసుకొచ్చింది. 400 సంవత్సరాల క్రితం చెప్పారు. ఆది శంకరాచార్య అవును అప్పుడే సార్. చెప్పారు. అందరూ ప్రతి మాస్టర్ అదే చేస్తారు. చేశారు. బట్ ఆ! ఇంత మాస్టర్ ధైర్యంగా అంటేనే ఆ పని ముందుకొచ్చి చేస్తారు ఖచ్చితంగా. మార్పు తీసుకొచ్చింది మటుకు సారే కదండీ సార్. ఆ! వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళు తీసుకొచ్చారు. ప్రస్తుత హ్మ్. కాలంలో సార్ తీసుకొచ్చారు అట్లా. ఓకే. ఇది మనం అర్థం చేసుకోవాలి. యెస్. వేమన కాలంలో కూడా ఎంతోమంది ఆయన కాలమాన పరిస్థితి తగ్గట్టుగా ఆయన ఎంతోమంది శాకాహారులని మార్చారు. శాకాహారులుగా. అంటే హ్మ్. మాస్టర్ అంటే ఇంక అంతే అదే జరుగుతుంది సహజంగా. హ్మ్. హ్మ్. అలా అన్నమాట. థాంక్ యూ ఎందుకంటే సార్. దీన్ని మనం ఎక్కడి నుంచి అర్థం చేసుకోవాలంటే హ్మ్. గౌతమ్ బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి సార్ హ్మ్. మీలాంటి బుద్ధుడు ఇంతకుముందు ఎక్కడ పుట్టలేదు, ఇక ముందు పుట్టడు అని అన్నాడంట. హ్మ్. సార్ చెప్పారు ఈ పాయింట్. అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆయన చెంప మీద ఒకటి పీకి నాలాంటి బుద్ధులు ఎంతో మంది వచ్చారు, భవిష్యత్తులో కూడా ఎంతో మంది వస్తారు హ్మ్. అని చెప్పారు. హ్మ్. సో అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో మాస్టర్స్ అయిన వాళ్ళందరూ చేశారు. 100, 120 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ వెజిటేరియన్ సొసైటీ పెట్టారు ఇంగ్లాండ్ లో. సో మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేశారనమాట. సో ప్రస్తుత కాలంలో పత్రి సార్ యొక్క అంటే పత్రి సార్ దగ్గర ఏంటంటే మెయిన్ స్ట్రాంగ్ గా చెప్పడం, దాన్ని ఇంకా మరింత స్ట్రాంగ్ గా చెప్పడం హ్మ్. అనేది హ్మ్. సార్ దగ్గర ఉన్న హ్మ్. బ్యూటీ. యెస్. యెస్ సార్. యెస్ సార్. అండ్ మీరు నాకు ఇంకొక క్లారిటీ ఇచ్చారు సార్. ఎందుకు ఫస్ట్ ఫుడ్ మనం ప్లేట్‌లో అన్నం పెట్టుకోకూడదు. అందరంటారు జనరల్‌గా చెప్తుంటారు. అది ఫస్ట్ అన్నం పెట్టుకోకూడదు. పిండ ప్రదానంతో సమానం. అందుకు పెట్టుకోకూడదు అట్లా అని చెప్పేసి. కానీ మీరు ఇవాళ భిన్నంగా చెప్పారు. కర్రీ అనేది ఫస్ట్ పెట్టుకుంటే ఆత్మకు ప్రతీకగా, రైస్ పెట్టుకుంటే శరీరానికి ప్రతీకగా అని చెప్పారు. సో, ఈ మాట కరెక్ట్. మేమైనా ఎక్కడికైనా వెళ్తే చెప్పడానికి చాలా బావుంది సార్. కరెక్ట్. తెలుసుకున్నాను కరెక్ట్. ఈరోజు. కొత్త పాయింట్ అది. కరెక్ట్. అండ్ నాకింకొక క్వెషన్ మిగిలిపోయింది. మీరన్నారు కదండీ సార్, ప్రోగ్రామ్ అంతా మాట్లాడేటప్పుడు అంటే ఒక మైక్ ఇచ్చి మాట్లాడేటప్పుడు లాస్ట్‌లో మీరు థాంక్స్ అనేది చెప్పకూడదు. ఏ మాట అది జస్ట్ ఊరికే చెప్పేసి వచ్చేసి రావాలని. అంటే మనకు వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కదండీ సార్! ఆపర్చునిటీ ఇచ్చినందుకే కదా మనం అక్కడ చెప్పగలుగుతున్నాము. సో, మరి వాళ్ళకి థాంక్స్ చెప్పాలి కదా! అనేది ఉంటుంది కదా! అంటే అది ఎలా ఉండాలంటే ఫార్మాలిటీగా ఉండకూడదు. ఇప్పుడు హ్మ్. మాస్టర్ హ్మ్. ఎప్పుడు కూడా ఫార్మల్ గా మాట్లాడు. హ్మ్. ఓకే. హ్మ్. థ్యాంక్స్ చెప్పకూడదని అనలేదు. హ్మ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతిసారి ఎప్పుడైనా అట్లా చెప్పారా ఆ మాట? హ్మ్. ప్రతిసారి ఎప్పుడైనా ఆ మాట ఆయన నోటి నుంచి వచ్చిందా? ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అట్లా వచ్చిందా? లేదు కదా. థ్యాంక్స్ చెప్పొద్దు లేదు సార్, క్లోజ్. థ్యాంక్ యూతో క్లోజ్ చేసేయాలి. థ్యాంక్ యూ చెప్పకూడదని కాదు. ఓకే. ఓకే. ఆ! ఆ! అంటే ఆ మాటలు ఎలా ఉండాలంటే అదేదో హ్మ్. చాటభారతంలో ఉండకూడదు. అంటే సింపుల్‌గా అయిపు చేసేయాలి. ఆ! లాగ్ చేయకూడదు. సింపుల్ గా ఉండాలి. అది ఫార్మాలిటీగా ఉండకూడదు. ఆ! ఆ! ఓకే. ఆయన వాక్శాస్త్రం అర్థమైంది. గురించి ఏం చెప్తారంటే మాటలలో పటాటోపము అలంకారము ఉండరాదని చెప్తారు. హ్మ్. అది హ్మ్. అర్థమైందా? ఇవన్నీ అజ్ఞానపూరితమైన వాక్కులు అనమాట. ఈ వాక్కులు ఉన్నంతకాలం ఆత్మకు మోక్షం రాదు. హ్మ్. యెస్. అది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. చాలా చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు. థాంక్ యూ సార్. Yes. యాహ్! సార్ ఇక్కడ వెంకట్ Thank you. గారున్నారు. వెంకట్ సార్‌తో మాట్లాడదాం. ఆ! హాయ్ సార్. వెంకట్ సార్. మేడం. సార్. అయ్యా శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఎస్ ఎస్. అంతే అండి, ఏం లేదు. నమస్కారం పెట్టేయంగా అయిపోయింది. అంతే, క్లోజ్. క్లోజ్. ఇంకేదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడే ఉంటారు. ఎందుకు వచ్చింది గొడవ మనకు? ఇప్పుడే విన్నాం సార్ కామన్ సెన్స్ అని చెప్పారు అదే, సార్. పాయింట్ తోనే తీశారు ఫస్ట్ క్లాస్ అదే స్టార్ట్ చేశారు. అందుకే సో నమస్కారం పెడదాం చాలు ఇంకా.
అంతే. సో నమస్కారం. గ్రేట్ జర్నీ విత్ శ్రీనివాస్. నేను పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలోకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తప్పిస్తే 2011 నుంచి మా ఇద్దరి జర్నీ కొనసాగుతూనే ఉంది. సో నేనేం చేసినా శ్రీనివాస్ గారు ఉంటారు, శ్రీనివాస్ గారు ఏం చేసినా నేను ఉంటాను. సో మా ఇద్దరి ప్రయాణం ఒక్కొక్కసారి మేము కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఆ సహాయ సహకారాలు ఎప్పుడూ మా ఇద్దరివి జరుగుతూ ఉంటాయి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ నేను ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఆ ఐడియా షేర్ చేసే వ్యక్తుల్లో శ్రీనివాస్ గారు కూడా ఒక్కరు అనమాట. థ్యాంక్ యూ స్వామీజీ, వచ్చినందుకు, చెప్పినందుకు, మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.